హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి మంగళపల్లి మారుతి మాట్లాడుతూ పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడుగుతూ కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారు. ప్రశాంతంగా మారిన కాశ్మీర్లో ఉగ్రవాదులు చొరబడి 27 మందికి పైగా హిందువుల ప్రాణాలు తీశారు. మృతుల్లో హనీమూన్కి వచ్చిన దంపతులున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా ఉగ్రవాదాన్ని హతమార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు సెక్యులర్ అని చెప్పుకోబడే మేధావులు రాజకీయ నాయకులు ఈ సంఘటనపై ఎందుకు నోరు తెరవట్లేదని ప్రశ్నించారు. ఇకనైనా హిందువులు మేల్కోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ జక్కం రామ్ చరణ్, కలికోట ప్రణీత్, బిట్టు, అంజీ, లక్కీ, దత్తు, చరణ్, యశ్వంత్, నిషిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా దగ్గర ఈరోజు ఏదైతే ఉగ్రవాద దాడిలో 27 మంది హిందువులు చనిపోవడం జరిగిందో వాళ్ళకి ఈరోజు నివాళులర్పించడం జరిగి అలాగే నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న మన జమ్మూ కాశ్మీర్లో 27 మంది హిందువులు అతి కిరాతకంగా చంపబడ్డారు టెర్రరిస్టుల చేతులు. టూరిస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి చొరబడి జమ్మూ కాశ్మీర్లో మొన్నటిదాకా శాంతియుతంగా ఉందో ఈరోజు ఉగ్రవాదాలను లేపుతా ఉన్నారు ఈ టెర్రరిస్టులు. మీ దేశం మీకు దిక్కులేదా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. పిచ్చప్ దేశమైంది పాకిస్తాన్. అయినా సిక్కులు లేకుండా మానలు లేకుండా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. పాపం పోని అని విడిచబెట్టిన కొద్దీ నెత్తినచ్చి కూర్చుంటారు ఈ పాకిస్తాన్ లుచ్చా నా కొడుకులు. ఒకటే చెప్తా ఉన్నా, మనం చూసుకున్నట్లయితే హిందువులే లక్ష్యంగా హిందువుల నిర్ధారణ జరిగినాకనే పాయింట్లు విప్పి మరి వాళ్ళతో ప్రార్థనలు చేపిస్తూ వాళ్ళు హిందువులని ఖచ్చితంగా తెలిసిన వెంటనే వాళ్ళని అతి కిరాతకంగా చంపేశారు ఈ దుర్మార్గులు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టులని వెంటనే దొరకబట్టి వాళ్ళ టెర్రరిజంని ఉక్కుపాదం మోపాలని నేను ఈ మీడియా రూపంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే ఏదైతే సెక్యులరిస్టులు ఉన్నారో ఏదైతే సెక్యులరిజం గురించి మానవ హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఈ మొన్నటిదాకా చిల్లర అల్లరా వీటికి మీరు స్పందించిన వాళ్ళు ఈరోజు దేశానికి ఆపద వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు దేశవాదులు అంటారు కదా, భారతదేశం మాకు అన్నతల్లి అని కూడా మీరు కూడా మాట్లాడతారు కదా, మరి మీ నోట్లు ఏడ పడిపోయినాయని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పక్షవాదం వచ్చి మూలకు పడిపోయారని నేను అడుగుతా ఉన్నా. చెడ్డులు ఇప్పు మరి ఐడెంటిటీ కార్డు చూసుకుంటా అతి కిరాతకంగా చంపేసారు ఈ పాకిస్తాన్ నా చిల్లర నా కొడుకులు. తిండికి దిక్కులేని కొడుకులు, గోధుమ పిండి నడుకుంటే బతుకుతున్న మున్నా కొడుకులు ఈరోజు మా దేశ ప్రజల్ని ఎక్కువ శాతం దేశంలో ఉన్న ప్రజల్ని హిందువులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు విధంగా టూరిస్టులకు వచ్చిన వాళ్ళని భయాందోళనకు గురి చేసుకుంటూ 27 మందిని అతి కిరాతకంగా చంపడం జరిగింది. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గారికి ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా టెర్రరిస్టులను దొరకబట్టి తగిన శిక్షలు వేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ శిక్షలు చూసి ప్రపంచ దేశాలు భయపడాలా, ఇంకోసారి భారతదేశం జోలికి రావాలంటే అలాంటి కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా.